హలో హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఇంటి బయట కూడా అందంగా సర్దుకోవడానికి కొన్ని ఐటమ్స్ మీషో ఆన్లైన్ యాప్ నేను తీసుకున్నాను. అవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు కూడా నాలాగే తక్కువ కాస్ట్లో బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్తో ఇంటికి అందంగా సర్దుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఈరోజు నేను షేర్ చేసుకోబోయే ఐటమ్స్ అన్నీ మన ఇంటికి ప్రతి ఒక్క కార్నర్కి అందంగా సర్దిద్దుకోవడానికి ఐటమ్స్ మాట. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. మై డియర్ వ్యూయర్స్, ఒక చిన్న విషయం వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే, ప్రీవియస్ వీడియోలో నాకు కమెంట్ వచ్చిందన్నమాట. ఒకటి కాదు 4-5 కమెంట్స్ అయితే వచ్చాయి. వీడియో చాలా లెంతీగా పెడుతున్నారు, బోర్ కొడుతుంది, అలాగే సుత్తి కొడుతున్నారని కమెంట్ చేశారు. ఇందులో సుత్తి కొట్టడానికి ఏముందండి, ప్రతి ఒక్క ఐటెంని క్లియర్గా నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. నచ్చకపోతే స్కిప్ చేసుకోండి, అంతే కదా, సింపుల్ విషయం. లెంతీగా ఉందంటే నేను నా వరకు నేను న్యాయంగా చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసి షార్ట్లో చూడండి. ఒక 10 మినిట్స్ వీడియో అయితే 2 మినిట్స్లో చూసి వెళ్ళిపోవచ్చు, అంతే కదా. అలా కమెంట్ అయితే పెట్టకండి, అందరికీ కాదు, అలా కమెంట్ పెట్టిన వాళ్ళే చెప్తున్నాను. ఓకే, ఈరోజు మన వ్లాగ్లో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే, అసలు ఇలాంటి ఐటమ్ మీషోలో దొరికితే నాకు కూడా తెలియదు అన్నమాట. సర్చ్ చేస్తుంటే దొరికింది, చాలా తక్కువ కాస్ట్గా దొరికింది. సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఐటమ్ ఏంటంటే డ్రై ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్నమాట. సెంటెడ్ డ్రై ఫ్లవర్స్ అండ్ లీవ్స్. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం నేను తీసుకున్నాను ఐకియాలో. చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాను. అంతకుముందు నేను ఇలా హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేసామన్నమాట. అక్కడ ఇలా పెట్టారు. ఇవి ఏంటివి ఇలా ఎంత బాగున్నాయి అనుకున్నా, తర్వాత ఐకియాలో చూసి తీసుకున్నాను అనమాట. చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాను. అవి చాలా రోజులు వచ్చాయి. తర్వాత అవి ఓపెన్లో పెట్టేసిన వల్ల డస్ట్ పట్టేసిందని పడేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు మీషోలో సర్చ్ చేస్తుంటే చాలా తక్కువ కాస్ట్కే దొరికింది. చాలా బాగున్నాయి, మంచి సెంటెడ్తో చాలా బాగున్నాయి. అయితే ఇందులో ఉత్త ఫ్లవర్సే కాకుండా లీవ్స్, స్టెమ్స్, ఇంకా చిన్న చిన్న కొన్ని సీడ్స్ లాంటివి కూడా ఉన్నాయి. చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో పెట్టుకుంటేనంటే మంచి అరోమాతో రూమ్ ఫిల్ అయిపోతుంది. ఇంకా మనం ఎక్స్ట్రాగా రూమ్ స్ప్రేస్ అలాంటివి యూజ్ చేసే అవసరం లేదు. ఇది మంచి అరోమాతో ఫిల్ చేస్తుంది మొత్తం రూమ్కి. నేనైతే ఇలాగ మా లివింగ్ రూమ్లో పెడతాను. ఇలాగ యాక్చువల్గా ఓపెన్గా పెట్టకూడదు అన్నమాట. ఇంతకుముందు ఇలా ఓపెన్లో పెడితేనే డస్ట్ పట్టేసింది. అవి క్లీన్ చేయలేము కదా, అంటే వాష్ చేయలేము, ప్రతి ఒక్కటి క్లాత్ అయితే తొడలేము కదా, చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. సో అది ఇంపాసిబుల్ అనమాట. అలాగని వాటర్తో కూడా క్లీన్ చేస్తే పాడైపోతాయి. ఇవి డ్రై ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కదా. సో ఫుడ్ ర్యాప్ చేసిన పాలిథిన్ కవర్తో ర్యాప్ చేసి చిన్న చిన్న హోల్స్ పెడితే అరోమా కూడా వస్తుంది, ఇంకా అది నీట్గా కూడా కనబడుతుంది. లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్యాకెట్ తోటే పెట్టి ప్యాకెట్కి చిన్న హోల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఐటమ్, ఈ ఐటమ్ అయితే ఒక డివోషనల్ ఐటమ్ అనాలి. చాలా చాలా బాగుంది అన్నమాట. ఆఫ్లైన్ నేను ట్రై చేశాను, దొరకలేదు. అంటే దొరికింది, బట్ చాలా కాస్ట్ చెప్పారు. ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. చాలా బాగుంది ఐటమ్, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇదేంటంటే మా పూజా మందిర్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట. ప్యూర్ బ్రాస్ ఐటమ్, శంకుచక్ర నామాలు. దీని గురించి నేను మన యూట్యూబర్స్కి చాలామంది అడిగాను అనమాట, వాళ్ళ చూపిస్తే, బట్ నాకు ఆన్సర్ రాలేదు. బట్ మీరైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేయవసరం లేదు. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, మీషోలో కూడా అవైలబుల్గా ఉంది అన్నమాట. మా కొత్త ఇల్లు ఉంది కదా, అందులో పూజా మందిర్లో పైన పెట్టడానికి తీసుకున్నాను. చాలా పెద్దవి దొరుకుతున్నాయి ఆఫ్లైన్లోని, బట్ అంత పెద్దది నాకు సెట్ కాదన్నమాట అక్కడ. సో ఇది చిన్నది తీసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది. 300 ఎంతో పడింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది, ప్యూర్ బ్రాస్ ఐటమ్. 2 తీసుకున్నాను, ఒకటి కాదు. అయితే మీషోలో తీసుకోలేదు, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. సేమ్ ఐటమ్ 20 సెంటీమీటర్స్ ఇది, అది కూడా 20 సెంటీమీటర్స్. నేను మీషోలో సర్చ్ చేస్తే 700 ఉన్నది. కొన్ని ఐటమ్స్ మనకి మీషోలో కంపేర్ టు అమెజాన్, ఫ్లిప్కార్ట్కి మీషోలో కాస్ట్ ఎక్కువే పడుతున్నాయి. చూసి తీసుకోండి ఎప్పుడైనా. ఇది కొంచెం చిన్నది, అది కొంచెం పెద్దది. డిఫరెన్స్ ఏంటంటే దీనికి శంకుచక్ర నామాలే వచ్చి గరుడలు రాలేదన్నమాట. ఫస్ట్ చూపించాను కదా, వాటికి 2 వైపున గరుడలు కూడా ఉన్నాయి. సో అందుకే కొంచెం పెద్ద సైజ్ వచ్చింది, ఇది కొంచెం చిన్న సైజ్ వచ్చింది. బట్ 2 ప్యూర్ బ్రాస్ ఐటమ్సే, చాలా బాగుంది. 20 రూపీస్ ఎంతో డిఫరెన్స్, బట్ ఇది బాగా చిన్నగా అనిపించింది అన్నమాట. హైట్ వెయిట్ కూడా చిన్నగానే ఉంది, అంటే విడ్త్ చిన్నగానే ఉంది, లెంత్ కూడా చిన్నగానే. చూసారా 2 కంపేర్ చేస్తే. సో చిన్నది నేను రిటర్న్ చేసి పెద్దదైతే ఉంచేస్తున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్ లింక్ అయితే పెడతాను. ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్కే వచ్చిందన్నమాట, రీజనబుల్ రేట్కే వచ్చింది. ఇవి ప్యూర్ కాటన్ కిచెన్ నాప్కిన్స్, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 10 వచ్చాయన్నమాట. అంటే ఈచ్ కలర్లో 2 పీసెస్ వచ్చింది. లైట్ కలర్సే వచ్చాయి, డార్క్ కలర్స్ వచ్చుంటే బాగున్నాను. ఏంటంటే కిచెన్లో యూజ్ చేసినప్పుడు కొంచెం డార్క్ కలర్లో అయితే మరకలు ఎక్కువ పడినా కనబడదు, బట్ అన్ని లైట్ కలర్లో వచ్చాయి. ఈచ్ ఇవి మనకి
20 రూపీస్ 19 రూపీస్ పడుతుంది. అంటే 121 ఎంఆర్పి ఉంది. బట్ మనకి ఆఫర్తో 190కి ఎంతకో వచ్చిందనమాట. యాక్చువల్గా అయితే 6 పీసెస్ అలా తీసుకుందాం అనుకున్నాను. బట్ 6 పీసెస్ తీసుకున్నప్పటికీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. సో 10 తీసుకున్నాను అనమాట. ప్యాక్ ఆఫ్ 10 తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కిచెన్లోకే కాదు, పిల్లలు క్యారేజ్ బ్యాగ్లోకి యూజ్ చేసుకోవచ్చు, లంచ్ బ్యాగ్లోకి, అలాగే మన జర్నీలోకి వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీకి వాటికి వెళ్ళినప్పుడు నాప్కిన్స్ మనకి అవసరం పడతాయి కదా, అలా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీదకి సర్దుకోవచ్చు. మల్టీపర్పస్ మాట. చాలా చాలా బాగుంది. చూడడానికి కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పెద్ద టవల్ ఇచ్చేయకుండా భోజనాలు అయ్యాక చేతులు తుడుచుకోవడానికి, ఫేస్ తుడుచుకోవడానికి ఇలాంటితో చిన్న నాప్కిన్స్ సరిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అలాగే తొందరగా ఆరిపోతాయి కూడా కదా. మనలో మనకి ఒక చిన్న సీక్రెట్ విషయం చెప్పనా ఫ్రెండ్స్, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి తాంబూలం జాకెట్ ముక్క పెడతాం కదా, అది వాళ్ళకి ఎంత యూస్ఫుల్లో తెలియదు. కానీ ఇలాంటి నాప్కిన్ పెట్టి అందులో తాంబూలం పెట్టండి, వాళ్ళకి జర్నీలో చాలా యూస్ఫుల్ అవుతుంది. అవునా కదా? కమెంట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ ఇవి గ్లాస్ జార్స్. చాలా రోజుల నుంచి గ్లాస్ జార్స్ తీసుకుందాం కిచెన్ ఆర్గనైజ్ గురించి అనుకుంటున్నాను. బట్ నాకేంటంటే కిచెన్లో పనిచేసినప్పుడు చాలా ఫాస్ట్గా చేస్తాను. నాకు తెలిసి నేనే కాదు, లేడీస్ అందరూ కుక్ చేసినప్పుడు అలా ఫాస్ట్గానే చేస్తారేమో. అయితే నేనైతే బ్యాలెన్స్ చేయలేను, కొంతమంది బ్యాలెన్స్ చేయగలరేమో. చేతిలో నేను జార్ పెట్టేస్తుంటాను అనమాట గ్లాస్ జార్స్ అయితే. సో అందుకే ఎక్కువగా నేను గ్లాస్ జార్స్ యూజ్ చేయను. బట్ చూద్దాము, ట్రై చేద్దామని ఫస్ట్ టైం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఉన్నమాట చెప్పేస్తున్నాను. ప్రైస్ అయితే మంచి బెస్ట్ ప్రైస్కే వచ్చింది. క్వాలిటీ ఇంటికి వచ్చాక చూసాను, క్వాలిటీ చాలా బాగుంది. ఎయిర్ టైట్ కంటైనర్ జార్స్. దీంట్లో నాకు నచ్చింది మెయిన్ ఏంటంటే పెద్ద మూత వచ్చింది అనమాట జార్స్కి. మనం క్లీనింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మనం పట్టుకోవడానికి కూడా బాగుంది అన్నమాట. ఇది ఏంటంటే హోల్డ్ చేయడానికి బాగుంది, క్లీన్ చేయడానికి బాగుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇవి ఒకసారి క్లీన్ చేసి ఐటమ్స్ నింపి కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఇవి క్లీన్ చేయలేదు, ఒకసారి సోప్ లిక్విడ్తో క్లీన్ చేసి డ్రై చేసి మీకు చూపిస్తాను. చూస్తారు ఫినిషింగ్ చాలా బాగుందన్నమాట. ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటే మనకి ఏవైనా ఐటమ్స్ పెడితే డ్రై ఫ్రూట్స్ లాంటివి పెడితే మెత్తబడకుండా ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. బట్ జాగ్రత్తగా అయితే యూజ్ చేయాలి. చూద్దాం నా దగ్గర ఎన్నాళ్ళు ఉంటాయో ఇవి, వీటికి నాకు రిలేషన్ ఎన్నాళ్ళు ఉంటుందో మరి. బ్యాలెన్స్ చేయగలిగితే నెక్స్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. రీజనబుల్ కాస్ట్కి వచ్చింది. లుక్ కూడా బాగుంటుంది కిచెన్లో ఆర్గనైజ్ చేసుకుంటే. కాకపోతే ఏంటంటే మన హ్యాండ్లింగ్ బాగా చేసుకోవాలన్నమాట దీంతో. ప్రజెంట్ అయితే 2గా తీసుకున్నాను. సో ఇందులో నేను స్నాక్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఫిల్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. పర్వాలేదు, 1/2 కిలో ఈ కుకీస్ పట్టే, ఇంకా 1/2 కిలో బాదం ప్యాకెట్లో 3/4 అయితే పట్టింది, 1/4 ఇంకా పట్టలేదు. ఇలా ఫిల్ చేసిన 3/4 ఫిల్ అయింది అనమాట. అంటే మీకు ఐడియా వస్తుంది కదా ఎంత క్వాంటిటీ పడుతుందని, అందుకే చెప్తున్నాను అనమాట. మళ్ళీ సుత్తి కొడుతున్నానని కమెంట్ చేయకండి. ఏదైనా మనం ఒక విషయం చెప్పినప్పుడు దాని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తేనే ఎవరికైనా అర్థం అవుతుంది. ఏదో చేసేసాం, ఏదో వీడియో పెట్టేసామంటే నాకైతే అలా నచ్చదు ఫ్రెండ్స్. నాకు తెలిసి నా వ్యూవర్స్కి అలా నచ్చదు. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళ విషయాలు మనం పట్టించుకునే అవసరం లేదు కదా. ఎక్కువగా అయితే నాకు పాజిటివ్ కామెంట్సే వస్తాయి. అక్క మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది క్లాత్ ఐటమ్ అవ్వ ఉండొచ్చు, డెకరేటివ్ ఐటమ్ అవ్వ ఉండొచ్చు, ఆర్గనైజ్డ్ ఐటమ్ అవ్వ ఉండొచ్చు, ఏదైనా క్లియర్ అండ్ క్లారిటీగా జెన్యూన్గా రివ్యూ ఇస్తారు అని కూడా కామెంట్స్ వస్తాయి. ప్రతి ఒక్క విషయంలో పాజిటివ్ నెగిటివ్స్ ఉండడం కామన్నే. మనం నెగిటివ్స్ వదిలేసి పాజిటివ్స్ పట్టుకుంటేనే బెస్ట్, ముందుకు సాగలం. నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఒక గ్లాస్ జారే. ఇది ఇంతకు ముందు కూడా తీసుకున్నాను. ఇలాంటివి నాకు యూస్ఫుల్, ఎందుకంటే ఇవి ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నాకు భయం ఉండదు చిరిగిపోద్దని. రేర్గా యూజ్ చేస్తాం కదా, కోల్డ్ కాఫీకి, ఫ్రూట్ షేక్స్కి, అలాగే జ్యూసెస్కి వాటికి యూజ్ చేస్తాం కాబట్టి వీటికి ఇరిగిపోతాయి చిరిగిపోతాయి అని భయం అయితే ఉండదు. దీంతో స్ట్రా అయితే రాలేదు, బట్ నేను ఎక్స్చేంజ్ చేయట్లేదు, ఉంచేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ స్ట్రాస్ ఉన్నాయి, అవి యూజ్ చేస్తాను అనమాట. ఇవైతే నాకు చాలా చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. 1 డే ఆఫర్ ఉంది అనుకుంటాను, అప్పుడు తీసుకున్నాను. సమ్ 150గా ఎంతకో వచ్చింది. మళ్ళీ చూస్తే అసలు లేదు, సేమ్ కలర్ కూడా లేదు. 200, 180 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. నేను లింక్ అండ్ కోడ్ పెడతాను, చూసుకోండి ఒకసారి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మంచి లైట్ కలర్తో లీఫీ డిజైన్తో వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా కొంచెం బరువుగానే ఉన్నాయన్నమాట. బాగుంది. పెయింట్ ఊడిపోతాయి కొన్ని, అలాగేం కాదు, చాలా బాగుంది ఫ్రెండ్స్, జెన్యూన్గా చెప్తున్నాను. మరి యూజ్ చేసే కొద్ది ఎలా ఉంటుందో తెలియదు, నాకైతే చాలా నచ్చాయి. లైట్ కలర్లో లీఫీ డిజైన్ చాలా బాగుందన్నమాట. కొన్నాళ్ళు యూజ్ చేశాక అసలు రంగు రూపం తెలుస్తుంది. ప్రజెంట్ అయితే చాలా బాగుంది చూడడానికి. అంటే ఫినిషింగ్ చాలా బాగుంది. పై వైపు నుంచి బాగానే ఉంది, బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సింగిల్ మెంబర్కి సర్వ్ చేసుకుని సరిపోతుంది, ఇద్దరికి సర్వ్ చేయడానికి బాగుంటుంది. ముగ్గురు, పెద్ద ట్రే అయితే ఒక 6 to 7 మెంబర్స్కి సర్వ్ చేసుకోవచ్చు. పెద్ద సైజ్ వచ్చింది పెద్ద ట్రే అయితే.
ఈరోజు వీడియోలో మ్యాక్సిమం గ్లాస్ ఐటమ్సే. ఇదొక గ్లాస్ ఐటమే. ఈ గ్లాసెస్ అయితే కొంచెం నాకు కాస్ట్ ఎక్కువే పడింది, బట్ చూడడానికైతే చాలా బాగున్నాయన్నమాట. అందుకే తీసుకున్నాను. ఇంటికి వచ్చాక చూస్తే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. రివ్యూ సమ్ ల్యాక్స్లో ఉందన్నమాట. ఇంకా క్వాలిటీ అయితే ఇంటికి వచ్చాక ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంది. హెవీగా ఉంది, డిజైన్ చాలా బాగుంది. మరీ పెద్దవి కాదు, మరి చిన్నవి కాదు. ఒక 8 సెంటీమీటర్ హైట్ అయితే ఉన్నది. అందుకని ట్రేలో పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇందాక చూపించిన ట్రేలో 6 గ్లాసెస్ పడుతుంది. 8 పట్టవచ్చు ఈ గ్లాసెస్ ఈ ట్రేలో అయితే. 6 అయితే కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఈ ట్రేస్కి గ్లాస్కి సరిపోయింది. గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం కారణం ఏంటంటే మేము ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు కొన్ని గ్లాసెస్ చిరిగిపోయి చిన్న చిన్న క్రాక్స్ వచ్చాయన్నమాట. అవి బాగోదు కదా ఎవరికైనా సర్వ్ చేసినప్పుడు. సో అవి పన్నమ్మాయికి ఇచ్చేసాను. మ్యాక్సిమం చాలా వరకు ఇచ్చేసాను. కొన్ని ఏమో నేను ఫ్లవర్ ప్లాంటర్గా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైనా వీలైతే ఆ క్లిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్లో చిన్న చిన్న ప్లాంట్స్, మనీ ప్లాంట్ అలాంటివి ఉంటాయి కదా, వాటికి ప్లాంటర్గా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ గ్లాసెసే కాకుండా వేరే 6 పీసెస్ సెట్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం పొట్టి గ్లాసెస్ కదా, అవి పొడుగు గ్లాసెస్ అనమాట. సన్నగా పొడుగుగా ఉన్న గ్లాసెస్ కూడా 6 తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అవి కూడా చాలా తక్కువ కాస్ట్గా వచ్చింది. క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇవేంటంటే వాటర్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ పొడుగు గ్లాసెస్ ఏమో జ్యూస్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు కదా అని తీసుకున్నాను. చూడడానికి కూడా చాలా బాగుంది. అలాగే మనం హోల్డ్ చేయడానికి కూడా చాలా సన్నగా బాగుంది అన్నమాట. స్లిమ్గా పొడుగుగా ఉన్నాయి గ్లాసెస్. ఇవి కూడా 6 వచ్చాయన్నమాట. ప్యాక్ ఆఫ్ 6 చూసారా ఎంత బాగున్నాయి కదా. కొంచెం వెరైటీగా ఉన్నాయని తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఇవి యూజ్ చేసాను. నా కుకింగ్ ఛానల్స్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. చెప్తున్నాను కదా, చిన్న చిన్న క్రాక్స్ వచ్చాయన్నమాట. సో వాటిపై చిన్న డిజైన్ ఉండేది. ఇది ప్లెయిన్గా వచ్చింది. సేమ్ కాస్ట్ పడింది. అప్పుడు ఎంత పడింది, ఇప్పుడు అంతే పడింది కాస్ట్. ఇవి కూడా ఈ ట్రేకి సెట్ అయిపోయింది. ఈ గ్లాస్ ఐటమ్స్ ఏంటంటే ఇలా షిఫ్ట్ అయినప్పుడు పోతూనే ఉంటాయి కదా, ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చినా పోతూనే ఉంటాయి. మేమైతే అవి పేపర్తో ర్యాప్ చేసి అట్టడొక్కులో పెట్టాము. అయినా చిన్న చిన్న చిదుగులాగా వచ్చిందన్నమాట. నాకు నచ్చలేదు. సో అవి పక్కన పెట్టేశాను అలాగా. అయినా వేస్ట్ కానే లేదులే, ప్లాంటర్స్లా యూజ్ చేస్తున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది కూడా ఒక గ్లాస్ పాటే ఇలాగా ప్లాంటర్గా యూజ్ చేశాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లాంట్ చూసారా, సక్కర్స్ అంటారు కదా, మీకు ఐడియా ఉన్నదా? లోటస్ ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట. ఇది దీంట్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా ప్లాంటర్లా యూజ్ చేసుకుంటున్నాను. ఇది నేను మీషోలో చూస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. 200, 250, 300 వరకు కూడా ఉన్నది. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా ఇప్పుడు ప్లాంట్స్ వచ్చేస్తున్నాయి కదా ఆన్లైన్లోని. బట్ రావడం కూడా ఎలాగ వస్తుందో నాకు తెలీదు. నేను లోకల్లో తీసుకున్నాను. 150 పడింది అన్నమాట. చిన్నగా ఉంది, ఎదిగే కొద్దీ పెద్దగా అవుతుందంట. అయితే ఇందులోని పెబల్స్ ఉంటాయి కదా, పెబల్స్ కూడా తీసుకున్నాను. అవి ఇంకా రాలేదు. ఆ గ్లాస్లో పెబల్స్ పెట్టేసి అలా పెడదామని తీసుకున్నాను అనమాట. ప్లాంటర్గా అలా యూజ్ చేద్దామని. ఇలాగే అన్నీ ఇరిగిపోయినవి, మూతలు పోయినవి పడేయకుండా ఇలా ప్లాంటర్గా యూజ్ చేస్తున్నాను. బాగుంది కదా ఐడియా. వేస్ట్ కాకుండా రీయూజ్ అన్నమాట. ఇది ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను నేను మా లివింగ్ రూమ్లో. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మీషోలో తీసుకోలేదు. మీషోలో కాస్ట్ ఎక్కువ ఉందని బయట తీసుకున్నాను. మీషోలో అయితే 250, 200 పడుతుంది. బయట అయితే నాకు 150కి వచ్చిందన్నమాట ఈ సక్కర్ ప్లాంట్. మీషోలో ఉందని చెప్పాను కదా, దాని కోడ్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీకు కావాల్సి తీసుకోండి. ప్రతి వీడియోలో చిన్న ఐటెం ఫస్ట్ చూపిస్తాను కదా, ఈ వీడియోలోని ఇలాగా చివరికి వచ్చినప్పుడు ఒక చిన్న ఐటెం మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నేను 19 రూపీస్ అని తీసుకున్నాను అనమాట. సమ్ 19 or 20 రూపీస్ అని చూపించింది. సో తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నప్పుడు పైన ఒక్కటే రేట్ చూస్తాం, అది డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ చూడడం కదా. డెలివరీ ఛార్జెస్తో కలిపి నాకు 90 రూపీస్ ఎంతో పడిపోయింది అనమాట. ఇది ఏంటంటే ఫోర్క్ టైపు, ఫ్రూట్స్ అవి మన సలాడ్ చేసుకున్నప్పుడు తీసుకోవడానికి అనమాట. టూత్పిక్ లాంటిది, బట్ టూత్పిక్ కాదు, ఫ్రూట్ సలాడ్కి యూజ్ చేస్తాం అన్నమాట. చిన్న చిన్న బర్డ్స్ లాంటివి వచ్చాయి. 6 బర్డ్స్ 6 కలర్స్లో వచ్చింది. యాక్చువల్గా ఇది మా గురించి కాదు, మా చెల్లెల పాప గురించి తీసుకున్నాను అనమాట. తను మొన్న షాప్కి వెళ్ళినప్పుడు సేమ్ ఐటెం చూసింది. అక్కడ 150 చూసాం మేము షాప్లోని. సో 20 రూపీస్ కోసం తీసుకున్నాను. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 70 రూపీస్ ఎంతో పడింది. మొత్తం నాకు 90 రూపీస్ ఎంత అయితే అయ్యింది. మీరు తీసుకున్నట్టు మాత్రం చూసుకోండి. మీషోలోని ఆ 20 రూపీస్ 19 రూపీస్ అని చెప్పిస్తుంది. డెలివరీ ఛార్జెస్ ఏమో 70 రూపీస్ ఎంత పడుతుంది అనమాట. చూసేది తీసుకోండి.
ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పెద్ద కవర్ చూపించాను కదా, ఆ ఐటెం టైం అయితే వచ్చేసింది. ఇదేంటంటే చాలా రోజుల నుంచి మేము చూస్తున్నాము, మాకు దొరకలేదు ఎక్కడను. దొరికినా కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నది. మా కార్ చాలా ఓల్డ్ మోడల్ కార్ అన్నమాట. సో దానికి మ్యాచ్ అయిన కవర్స్ మాకు దొరకలేదు. మీషోలో దొరికింది, చాలా తక్కువ కాస్ట్కే దొరికింది. అయితే అదే బ్రాండ్దే దొరకలేదు, ఏదో ఒకటి తీసుకుందాంలే అని తీసుకున్నాము. ఏంటంటే సెల్లార్లో పెట్టినా డస్ట్ పట్టేస్తుంది. సో ఇది ఒకటి కవర్ చేసుకుంటే మన మాట క్లీన్ చేయవసరం లేదు కదా అని తీసుకున్నమాట. మేము కార్ ఎక్కువ బయటికి తీయం, అది అసలైన విషయం అన్నమాట. సో ఈ కవర్ తీసుకున్నాను, చాలా తక్కువ పడింది, సమ్ 500 ఎంతో పడింది. నేను పక్కన కాస్ట్ అయితే పెడతాను. అదర్ యాప్స్లో చూస్తుంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది, ఒక 200-300 డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మీషోలో కొంచెం తక్కువ కాస్ట్గా వచ్చింది, క్వాలిటీ కూడా బాగానే ఉన్నది. చాలా పెద్దది. సో నేను ఓపెన్ అయితే ఫుల్ చేయట్లేదు, మొత్తం మిర్రర్ అన్నిటికీ కవర్ అయిపోయినట్టే వచ్చిందన్నమాట. అంటే వచ్చాక పెట్టి చూసాము, సరిపోయింది. నేను మళ్ళీ వీడియో చేద్దాం పైకి తీసుకొచ్చాను. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీషో ఇలాంటి ఐటమ్స్ కూడా దొరుకుతుంది అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుందని పైకి తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేసి పెట్టానమాట. అందుకే కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నది. వచ్చినప్పుడు ఇలా లేదు, నీట్గా చిన్న బ్యాగ్లో వచ్చిందన్నమాట. వీలైతే ఒకసారి మళ్ళీ నేను కార్కి ఇది పెట్టి చూపిస్తాను, కిందకి సెల్లార్కి వెళ్ళి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో షేర్ చేసుకున్న మీషో ఆన్లైన్ యాప్లో తీసుకున్న ఐటమ్స్. అన్ని ఐటమ్స్ మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఏదైనా నచ్చితే డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ పెడతాను, కోడ్ ప్రకారంగా తీసుకోండి. ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం, ఇలాంటి వీడియోస్ అంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్కి సంబంధించిన వీడియోస్తో ఈ వీడియో లాస్ట్ అనుకుంటా. ఇంకేమైనా నేను మంచి ఐటమ్స్ తీసుకుంటే కంపల్సరీ షేర్ చేసుకుంటాను. బట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ మనకి శారీస్ మీదే ఉంటుంది. మొన్న కూడా ఒక సిస్టర్ నాకు కమెంట్ చేశారు, శారీస్ వీడియోస్ పెట్టట్లేదా అని. నెక్స్ట్ కమింగ్ అని అవే ఉంటాయి. సో ప్లీజ్ ట్యూన్ విత్ ఛానల్. బాయ్.